తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 కార్పొరేషన్లలో 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రీపోలింగ్ అవసరమైతే 12న నిర్వహిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల లోపల, బయట వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు 13న జరగనుంది. 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7 నగరపాలక సంస్థల్లోని 414 డివిజన్లకు, 116 పురపాలికల్లోని 2582 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 2 డివిజన్లు, 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మక్తల్లోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి వల్ల అక్కడ ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 412 డివిజన్లు, 2569 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 16,382 బ్యాలెట్ బాక్స్లను ఉపయోగిస్తున్నారు. 1379 మంది రిటర్నింగ్ అధికారులు, 41,773 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఇక మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల ప్రాంతం నుండే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచే అనేక మంది ఓటర్లు అయితే తమ ఓటును వినియోగించుకునేందుకైతే పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మాత్రం రెండు 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 కార్పొరేషన్లు ఉన్నాయి, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా అయితే ఉన్న పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు పోలీస్ అధికారులు మరియు అన్ని జిల్లాల కలెక్టర్లు అందరూ కూడా పటిష్టమైన బందోబస్తు సమన్వయంతో కూడా ఇక్కడ పోలింగ్లు ఏర్పాటు చేసే ప్రక్రియలు అయితే ఉన్నారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 467 డివిజన్లకు 4,18,434 ఓటర్లు అయితే ఉన్నారు. ఇక పెద్దపల్లి జిల్లా చూసుకుంటే 2,58,000 మంది ఓటర్లు అయితే ఉన్నారు. ఇటు సిరిసిల్ల చూసుకుంటే 1,22,812 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా 476 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇటు కేవలం కరీంనగర్ డివిజన్ లోనే 66 డివిజన్లకు 3,40,000 ఓటర్లు ఉన్నారు. మొత్తం 398 మంది అభ్యర్థులకు ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా ఒక పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కూడా వృద్ధులు ఓట్లు వేసేందుకైతే ఒక వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి 50వ డివిజన్ లో అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది వృద్ధులు ఓట్లు వేసేందుకైతే ఆసక్తి చూపుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేసి వీల్ చైర్లలో తీసుకెళ్లి మరీ ఓట్లు వేపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఉన్న అంటే మున్సిపల్ ఎన్నికల్లో 3 త్రిముఖ పోటీలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూడు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సంబంధించిన అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు కొత్తగా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా పోటీలో పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వీరికి ధీటుగా కూడా తాము గెలవాలి, అధిక స్థాయిలో సీట్లు గెలుచుకోవాలనే విధంగా కూడా ఎన్నికల్లో ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 ప్రధాన పార్టీలకు సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా ఈ 15 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే జరిపారు. దీనికి సంబంధించి ప్రజలను తమ సంక్షేమ పథకాలు అంటే
తమ ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు చేశామో రానున్న కాలంలో తమకు ఓటేసి గెలిపిస్తే తాము ఎట్లాంటి సేవలు అందిస్తామని చెప్పి ప్రజలకైతే పెద్ద ఎత్తున ఒక నమ్మకాన్ని కలిగించి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ఇటు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కూడా ఓట్లు వేసే విధంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓటర్ శాతం అధిక సంఖ్యలో ఉండేందుకు అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంతోష్, అదే విధంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంత మేరకు పోలింగ్ శాతం నమోదైంది? అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికలైతే కొంతవరకు ఇప్పటి వరకు ఒక 20 నుండి 30% వరకు అయితే పోలింగ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని ప్రదేశాల్లో కొన్ని సమస్యాత్మక ప్రదేశాలు అయితే ఉన్నాయి. అక్కడ ఓటర్లను ఆకర్షించేందుకైతే అధికారులు మోడల్ పద్ధతిలో మోడల్ పోలింగ్ స్టేషన్లను కూడా అధికారులు ఏర్పాటు చేసి ఓటర్లు అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేసేందుకు అధికారులు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.